జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. గర్భవతి అయిన మాయ కేకలు వేస్తూ అడవి మార్గంలో పరుగులు తీస్తోంది. ఆమె వెంట ఇద్దరు వ్యక్తులు కర్రలతో పరుగులు తీస్తూ ఉంటారు. ఆమె దిక్కుతోచని పరిస్థితిలో ఒక చెట్టు చాటును దాక్కుని ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆమె కోసం వెతుకుతూ దూరంగా వెళ్ళిపోతారు. ఇక అదంతా గమనించిన ఆమె అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇంతలో వెనక నుంచి ఎవరో ఆమె భుజంపై చెయ్యి వేస్తారు. ఆమె పెద్దగా అరుస్తోంది. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది మాయ. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమెతో ఇలా అంటోంది. అమ్మా, పెద్దగా అరవకండి. నేను మీకే హాని చేయడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. ఇలా రండి అంటూ కొంచెం దూరం తీసుకెళ్తోంది. అక్కడ ఒక నది దగ్గర పడవుంటోంది. ఆ పడవలో ఆమెను ఎక్కించుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్తోంది. ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్తారు. అక్కడ ఆమె మాయతో ఇలా అంటోంది. అమ్మా, నా పేరు సిరి. మీరేం కంగారు పడకండి. నేను మీ గురించి ఇప్పుడు ఏమీ అడగను. మీరు కడుపుతో ఉన్నారు. నాకు ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి. నేను మీకు తినడానికి బోవ తయారు చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న కట్టెల పొయ్యి మీద ఆహారం సిద్ధం చేస్తోంది సిరి. కొంత సమయానికి ఆహారం సిద్ధమవుతోంది. వాళ్ళిద్దరూ ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటారు. మాయ మాత్రం భయంగానే ఉంటుంది. అప్పుడు సిరి ఆమెతో ఇలా అంటోంది. భయపడకండమ్మా, ఇక్కడికి ఎవ్వరూ రారు. రావాలంటే నది దాటి రావాలి. అక్కడ పడవలు ఏమీ ఉండవు. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. అందుకు మాయ సరే అని విశ్రాంతి తీసుకుంటోంది. ఇక ఆ రోజు గడిచిపోతోంది. ఆ మరుసటి రోజు ఉదయం మాయ నిద్రలేస్తోంది. ఇక సిరి పని చేసుకుంటూ ఆమెతో ఇలా అంటోంది. అమ్మాయి గారు, ఏం అప్పుడే నిద్రలేచారు? కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. సిరి, నేనెవరో నీకు తెలియదు కదా. నువ్వు నా మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావు? ఎందుకు నాకు సహాయం చేస్తున్నావు? అమ్మాయి గారు, ఒక మనిషికి సహాయం చేయాలంటే ఆ మనిషిని మనకి తెలిసి ఉండాలా? అలాగైతే మనం చాలా ఆకలిగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాం. వాళ్ళందరికీ మనం ఎందుకు చేయాలి? వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా? సిరి, నువ్వు చాలా మంచిదానిలాగున్నావు. ఇంకా నీకెవరు లేరా? నా భర్తను చంపేశారమ్మా. ఎందుకు చంపేశారు సిరి? ఏం జరిగింది అసలు? అమ్మగారు, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నేను చేపలు పట్టి ఆ చేపలు అమ్ముకునేదాన్ని. అప్పుడే ఒక డబ్బున్న అతను పరిచయం అయ్యాడు. ఆయన పేరు వర్మ. ఆయన ఒక రోజు నా దగ్గరకు వచ్చి, సిరి, నేను ఎప్పటినుంచో ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. ఏంటో అడగండి అయ్యా, చెప్తాను. నీకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. కష్టపడి వలలు వేసి చేపలు పట్టి జీవితాలు నెట్టుకొస్తున్న దానివి. నీకంటూ జీవితంలో ఒక తోడు కావాలి. నువ్వెవరిని పెళ్లి చేసుకోవా? నన్ను పెళ్లి చేసుకుంటావా అయ్యా? అందరు మగాళ్ళు నన్ను చూస్తేనే బెదిరిపోతారు. అందరూ గడుసుదాన్ని అని అంటారు. అలాంటి దాన్ని నన్ను ఎవరు చేసుకుంటారయ్యా? అయితే ఏమవుతుంది? అయినా ఎవరో ఎందుకు? నీకిష్టమైతే నేనే చేసుకుంటాను. దేవుడే వచ్చి వరం ఇస్తానంటే ఎవరు కాదంటారయ్యా అని సమాధానం చెప్పాను. మంచి ముహూర్తంలో ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి. నన్ను పెళ్లి చేసుకున్నాడని పరువు తీసావంటూ నన్ను నా భర్తని ఇద్దరిని బయటికి నెట్టేశారమ్మా. మేమిద్దరం అక్కడి నుంచి వచ్చి కాపురం ఉంటున్నాం. వాళ్ళ అమ్మ నాన్నకి మాత్రం అది ఏమాత్రం ఇష్టం లేదు. పరువు తీసేశాడన్న కారణంతో చంపేయాలని నిద్రపోతున్న సమయంలో నా భర్తను చంపేశారు. నేను అక్కడి నుండి తప్పించుకున్నాను. ఇంకా తర్వాత నా జోలికి వచ్చింది లేదు. నేను ఎంతమంది పెద్ద మనుషుల్ని కలిసినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. చేసేది ఏమి లేక ఇలా ఒంటరిగా పోరాటం సాగిస్తున్నాను అని చెప్తోంది. ఇక అదంతా విన్న మాయ ఇలా అనుకుంటుంది. సిరి, గుండెల్లో ఇంత మంటలు పెట్టుకొని పైకి ఇలా నవ్వుతూ ఉన్నావా? నాకు అలవాటైపోయిందమ్మా. అది సరే కానీ ఇంతకీ మిమ్మల్ని ఎవరు తరుముకొచ్చారమ్మా? వాళ్ళెవరు? అసలు ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? నిన్నే అడుగుదాం అనుకున్నానమ్మా. మీరేమో చాలా భయంతో ఉన్నారు కదా, అందుకే మీ వివరాలు ఏమీ తెలుసుకోలేదు. నీలాగే నా జీవితం కూడా చాలా మలుపులు తిరిగింది సిరి. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఒక దాత సహాయంతో బాగా చదువుకున్నాను. నాకు కాలేజ్లో పరిచయమైన రాముతో నా స్నేహం ప్రేమగా మారింది. అది కాస్త పెళ్లికి దారితీసింది.
నేను అత్త ఇంట్లో అడుగు పెట్టాను. మా అత్త నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అలాంటి మంచి అత్త దొరకడం కూడా నా అదృష్టం అని భావించాను. నెలలు గడిచాయి. చాలా చక్కగా నా జీవితం సాగిపోతుంది. అప్పుడే నా భర్తకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు నాకు 3వ నెల. అతను తప్పనిసరిగా నన్ను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అతను అలా వెళ్ళాడో లేదో ఇక నాకు మా అత్త నన్ను హింసించడం మొదలుపెట్టింది. గర్భవతి అని కూడా చూడకుండా కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉండేది సిరి. ఓసే దిక్కుమాలిన ముండ, అనాథగా ఉన్నదానివి. ఏ అడుక్కునే వాళ్ళనో నీలాగే అనాథనో పెళ్లి చేసుకోవాలి కానీ డబ్బున్నవాడు ఎర్రగా బొర్రగా ఉన్నవాడిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్నావు కదే. నీవు చేసిన పనికి నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. ఎవరడిగినా ఏం చెప్పలేకపోతున్నా. నా పరువు మొత్తం గంగపాలు చేశావే. నా కొడుక్కి బుద్ధి లేకపోతే నీకు లేదా? మా స్థాయికి నువ్వు అసలు తగిన దానివే కాదని నీకు తెలియదా? కోట్ల కాస్తి ఉన్న నా మేనకోడలను చేసుకోవాలనుకున్నాను. అది ఎంత మట్టిపాలు చేసావు కదే అంటూ కొట్టడం మొదలుపెట్టింది మా అత్త. అత్త వద్దు, నన్ను కొట్టకండి అత్త, నేను గర్భవతిని, దయచేసి నన్ను కొట్టకండి అత్త అని ఎంత బతిమాలినా నన్ను కొడుతూనే ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కతో సమానంగా కూడా చూసేవాళ్ళు కాదు నన్ను. బండెడు చాకిరీ చేయించేవాళ్ళు. తినడానికి తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. ఓసే ఎలా కొడుతున్నా ఎందుకు చావట్లేదే నువ్వు చేస్తావా, నన్ను చంపమంటావా అంటూ మా అత్త కొట్టడం మొదలుపెట్టింది. నేనేమో నువ్వు కొట్టినా చంపినా నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ ఇంటికి వారసుని చేసి మరీ చేస్తాను. భగవంతుడు అన్ని చూస్తున్నాడు, నీకు తగిన శిక్ష వేస్తాడత్తా అని అనేదాన్ని. దానికి మా అత్త, ఏంటే సపిస్తున్నావు? నీ శాపనార్థాలకి భస్మైపోతా అనుకుంటున్నావా? పతివ్రత ఏమి కాదు నువ్వు, ఎంత పడితే అంత మాట్లాడుతున్నావు అంటూ నన్ను కర్రలతో కొట్టి చిత్రహింసలు పెట్టింది. కానీ నేను ఆ ఇంటి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదు. నా కడుపులో బిడ్డ రావాలి, నా భర్త తిరిగి వస్తే వాడిని తన చేతిలో పెట్టి జరిగిన విషయం అంతా చెప్పాలని పట్టుపట్టి కూర్చున్నాను. అలా కష్టాల కడిలిలో నా జీవితం సాగుతూ ఉండగా మా అత్త వాళ్ళ అన్నయ్య ఇంటికొచ్చాడు. అతను ఆమెతో ఇలా అన్నాడు. ఏంటక్క, ఇంకా నీ కోడలు బతికే ఉందా? దాని అడ్డం తొలగిస్తానని చెప్పావు. దానికోసమే కదా కావాలని కొడుకుని అమెరికా పంపించావు. నేను కూడా ఆ అవకాశం కోసమే చూస్తున్నాను రా. ఎవరో మనుషులున్నారని చెప్పావు కదా, అలాని పంపించు, దేని పని చెప్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. నన్ను చంపేస్తారేమో అన్న భయంతో పరుగులు తీశాను. దాన్ని చూసిన వాళ్ళు అది పారిపోతుంది, పట్టుకుందాం పదా అంటూ నా వెంట పడ్డారు. వాళ్ళిద్దరూ కర్రలు తీసుకొని పరుగులు తీశారు. నేను అడవి బాట పట్టాను. జోరుగా వర్షం మొదలైంది. నేను గర్భవతిని అని తెలిసి కూడా నా మీద ఇలాంటి కుట్ర పన్నారు. ఇక ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే. నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు గనుక సహాయం చేయకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో సిరి. నీకు జన్మ జన్మలా రుణపడి ఉంటాను. అమ్మా, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే. వాళ్ళకి మనుషుల ప్రాణాలతో సంబంధం లేదు. వాళ్ళ పంతాలు నెగ్గించుకోవడానికి కోసం ఏదైనా చేస్తారు. మీరేం భయపడకండి. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. మీకు ఎలాంటి భయం ఉండదు. కానీ సిరి, నాకు ఒకటే భయం. నా భర్త ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. ఒకవేళ వస్తే వాళ్ళు నా మీద ఏం చాడీలు చెప్తారో కూడా తెలియట్లేదు. నువ్వు బాధపడకమ్మా. నీ మంచి మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు. సరే అమ్మా, చాలా ఆలస్యమైంది, నేను చేపలకి వెళ్తాను. నేను కూడా నీతో పాటు వస్తాను సిరి. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండడం చాలా భయంగా ఉంది. అందుకే నేను కూడా వస్తాను. అందుకు ఆమె సరే అని చెప్పి ఆమెతో పాటు పడవలో చేపల వేటకు తీసుకెళ్తోంది. ఆమె వలలు విసిరి చేపలను పడవలోకి లాగుతుంటే ఆమె వింతగా చూస్తూ ఉండేది. ఇక చేపల్ని ఒడ్డుకు చేర్చి వాటిని అమ్మి డబ్బు సంపాదించేవాళ్ళు. అలా రోజులు గడుస్తాయి. రోజు వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. మాయ తన భర్త కోసం ఎదురు చూస్తూ సిరి కల్పించిన నీడలో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. త్వరగా తన భర్తకు నిజం తెలిసి ఆమెను తీసుకువెళ్లాలని మనం కూడా కోరుకుందాం. ఈ స్టోరీ